ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. పాలకూర ఉంది, చుక్కకూర ఉన్నది. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ చేసేసుకున్నాము. పాలకూర హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఓన్లీ లీవ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. మొదలు అలా వదిలేసాను. మొదలు మాత్రం దుప్పులా ఉంది. ఇది ఒక్క మొక్క 2 మొక్కలు లా కనిపిస్తున్నాయి. ఎన్ని ఆకులు వచ్చాయో. నెక్స్ట్ ఇక్కడ చుక్కకూర ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. స్టెమ్స్ బాగా పెరిగాయి. చుక్కకూర మాత్రం చాలా హెవీగా పండుతుంది. ఈ టబ్బులో సపరేట్ చేసి పాలకూర మొక్కలు వేసాను. ఒక 4 ఆకులు ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసేద్దాము. ఆకులు మాత్రమే కట్ చేస్తున్నాను. ఈ టబ్బులో కూడా చుక్కకూర ఉంది. ఇవి దగ్గరగా ఉండిపోయి 50 రూపీస్ టబ్బులో. మొక్కలు బాగా పెరగలేదు, కానీ పెద్ద స్టెమ్స్ కాకుండా చిన్న స్టెమ్స్ ఎక్కువగా వచ్చి ఉన్నాయి. మనం ఇలా హార్వెస్ట్ చేసుకున్నాక ఏమైనా ఎరువు లాంటివి ఉన్నట్లయితే వేసుకుంటే బేగా గ్రోతింగ్ వస్తుంది. అయితే 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేశాను, కానీ ఏమీ ఎరువు వేసుకోలేదు. మళ్ళీ ఏమైనా యాసిడ్ వేస్తున్నట్లయితే ఆకుకూర మొక్కలకి నైట్రోజన్ బాగా అవసరం. ఎందుకంటే మొక్కలు ఏపుగా పెరగాలంటే నైట్రోజన్ ఉండాలి. అందుకనే ఫిష్ ఎమ్యూనో యాసిడ్ వేసాను. తర్వాత బనానా ఫెర్టిలైజర్ ఉంటుంది కదా, చౌహాన్ క్యూ పద్ధతిలో చేసింది, అది వేసాను. ఇవి గడిగడికి వేయలేదు. ఒక 20 డేస్కి ఇలా మరీ లేట్ చేసేసాను. 10 డేస్కి ఒకసారైనా వేసుకుంటే బాగుంటుంది. అదేం పెద్ద కష్టం కాదు. మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా కలిపేసుకుంటే సరిపోతుంది, పనేమీ ఉండదు. ఇక్కడ 2 టమాటా ముగ్గు ఉంది. ఇంకా మిగతావి పచ్చివే, కొద్ది కాయలు ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి, ఇంకా ముగ్గలేదు. ముగ్గులు హార్వెస్ట్ చేసేసాను. పచ్చిమిర్చి ఉన్నాయి, మొక్కకి లైట్గా కనిపిస్తున్నాయి. మొక్క ముదిరినట్టయితే ఇంకా ఎక్కువ పూత వస్తుంది. చాలా ఎక్కువే, చెట్టు నిండా కాయలే ఉంటాయి, అలా పోస్తాయి. పచ్చిమిర్చి పూత బాగానే వస్తుంది, అంటే ఎక్కువ రాలిపోవడం అది ఉండదు. ఆకుమడత ఒకటే వస్తుంది తప్ప. ఆకుమడత వచ్చినప్పుడు కంపల్సరీలో వెల్లుల్లి కలిపి స్ప్రే చేసుకోవాలి, రోజు తప్పించి రోజు. లేకపోతే 2-3 రోజులకు ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటే ఒక 4-5 సార్లు ఆకుమడత పోతుంది. ఇప్పుడు మొక్క బాగా పెరుగుతుంది. ఆకుమడత ఉన్నంతసేపు మొక్క పెరగదు. ఇక్కడ వేరే 2వ పచ్చిమిర్చి మొక్క ఉంది. ఈ మొక్క తీసేసి కొత్త మొక్క పెడదామని అనుకున్నాను, కానీ పూత ఉండడం వల్ల అలా ఉంచేసాను. ఇది 2 ఇయర్స్ అయిపోయింది ఈ మొక్క ఉండి. కాకపోతే స్పైసీ తక్కువ, పూత బాగానే వస్తుంది కానీ స్పైసీ తక్కువ. స్పైసీ ఉన్న మొక్క వేసుకుందాము దీనికి బదులు అనుకుంటున్నాను, కానీ తీయబుద్ధి అవ్వట్లేదు. దీంతో ఉన్న చాలా మొక్కలు తీసేసాను. ఇక్కడ చిక్కుడు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ పర్పుల్ చిక్కుడు ఉంది. ఎందుకు ఆకంతా ఎక్కువ రాలిపోయింది, విపరీతమైన ఆకు. డాబా అంతా ఆకే, పర్వాలేదు, పూత మాత్రం పోస్తుంది. కాయలు రాకముందు చాలా ఆకులు ఉండేవి, గ్రీనరీ చాలా ఎక్కువ ఉండేది. గాలి కూడా చరవలేనంత ఆకులతో నిండిపోయి ఉండేది పాదు. క్రమేపీ అలా ఆకులన్నీ రాలిపోయాయి. అయినా చిక్కుడు బాగానే వస్తుంది పొడుగ్గా. ఈ చెట్టు చిక్కుడి గుంపులుగా ఉంది. సైజు కొద్దిగా చిన్నది వస్తుంది చెట్టు చిక్కుడు అంటే. ఈ చెట్టు చిక్కుడు సీడు నేను ఇంగిడ్ బీన్స్ సీడ్స్ అని వేసాను.
కానీ రాలేదు. ఇది ఎలా వచ్చిందో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కాయలు కాసినంత వరకు వెంగిడి బీనే అనుకున్నాను. కాసి నాకు తెలిసింది చిక్కుడుకాయలని. రౌండ్గా ఉన్నవి చిన్న గ్లాసుల్లో వేసుకున్నాను సీడు. వెంగిడి బీన్స్ అలా చాలాసార్లు మిస్ అయినాయి. ఏంటో అర్థం అవటం లేదు. ఒక్క బీరకాయ ఉంది, కట్ చేస్తున్నాను. పచ్చడికి పనికొస్తుంది. ఇక్కడ పర్పుల్ చిక్కుడు ఉంది, అవి హార్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద సైజు వచ్చాయి ఇవి కూడా. ఈ ప్లేస్లో క్లవ్ బీన్ చిక్కడి ఉంది, రెండు హార్వెస్ట్ చేద్దాము. అవేట్ మమ్మీ, క్లవ్ బీన్స్ ఒక బీన్ ఉంటుందా? బీన్స్ అంటే వైట్గా బీన్స్ పిక్కలు వస్తాయి కదా, జాన్వరిలో ఆ పిక్కలు అనుకుంటున్నాడు. అవి కాదు, ఇది చిక్కుడి బెండ అలా పొటాటో అలా వండుకోవాలి. కాయపాలంగా కోసుకొని వండేసుకోవాలి. నా హ్యాట్ ఎక్కడ ఉంది మమ్మీ? టామీ రెడ్ కలర్ మెట్లు కింద. అదా ఈ ముద్దలన్నీ సీడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ చిన్న టమాటాలు ఉన్నాయి, అవి పరువు వచ్చాయి, అవి హార్వెస్ట్ చేస్తాను. స్టార్ ఫ్రూట్ బకెట్లో ఈ చిక్కకూర ఉన్నది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇక్కడ 3 మొక్కలు 4 మొక్కలు వేసాను. విశాలంగా ఉండడం వల్ల మంచి గ్రోతింగ్ వస్తుంది, స్టెమ్స్ బాగా పెరుగుతున్నాయి. చుక్కకూర ఉన్న బకెట్లో సన్నంగా కనిపిస్తుంది కదా, అదే స్టార్ ఫ్రూట్ మొక్క. ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది, మొక్క చుట్టూ చుక్కకూర మొక్కలు 3 మొక్కలు వేసాను, అవి కూడా స్టెమ్స్ వచ్చాయి. కాకపోతే కొద్దిగా చిన్నవి, తర్వాత తెంపుదాం. ఇప్పుడు తెంపేసినా వేస్ట్ అయిపోద్ది కూర అంతా. ఈరోజు హార్వెస్ట్ అయిపోయినట్లే. 2 రకాల చిక్కుడి, క్లవ్ బీన్స్, పచ్చిమిర్చి 3 రకాలు, నెక్స్ట్ పాలకూర, చుక్కకూర, టమాటా, బీరకాయ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.